హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్కరేస్ కార్నర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మనైన కాకరకాయ కారప్పొడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం 1/2 కిలో కాకరకాయల్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ముక్కలు చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక గుప్పెడు మినప్పప్పు, గుప్పెడు ధనియాలు, ఇంకా గుప్పెడు పచ్చిశనగపప్పు, గుప్పెడు పల్లీలు, ఇంకా ఒక గుప్పెడు కొబ్బరి, కొద్దిగా నువ్వులు, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 వెల్లుల్లిగడ్డ, ఇంకా కొన్ని కరివేపాకు ఆకుల్ని ఇలా ప్లేట్లో రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి అందులో తగినంత నూనె పోసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకరకాయ ముక్కలు రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న కాకరకాయ ఫ్రై ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఎక్కువగా ఉన్న నూనెని ఒక గిన్నెలో తీసుకుని కడాయిలో మిగిలి ఉన్న నూనెలో కరివేపాకు ఆకుల్ని వేసుకుని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు ఆకుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు ఆకుల్ని కూడా చల్లారనివ్వాలి. ఈ ప్రాసెస్లో కానీ కారప్పొడి చేస్తే కారప్పొడి చాలా రుచిగా ఇంకా కమ్మగా కూడా ఉంటుంది. ఈ కడాయిలోనే పచ్చిశనగపప్పు, ఇంకా ధనియాలు, అలాగే మినపప్పును కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారప్పొడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మేనగోడలు చాలా హెల్ప్ చేసింది. తను చిన్నపిల్ల అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా నాతో పాటు మొత్తం వర్క్లో హెల్ప్ చేసింది. ఫ్రై చేసేటప్పుడు నూనె కొద్దిగా తక్కువ అనిపిస్తే ముందుగా తీసుకున్న గిన్నెలో నూనె కూడా పోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుల్ని మార్చకుండా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. దోరగానే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే జీలకర్ర, ఆవాలను కూడా ఒకసారి వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇదే కడాయిలో ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చింతపండుని కూడా విడి చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. చివరగా మిగిలి ఉన్న నువ్వులను కూడా ఒకసారి వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన మినపప్పుల్ని ఇంకా ధనియాలని వేసుకుని పౌడర్ చేసుకోండి. ఇలా బాగా పౌడర్ అయిన తర్వాత అందులో పల్లీల్ని, కొబ్బరి వీటిని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న జార్లోనే ఈ పొడికి 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత ఓపెన్ చేసి అందులో చల్లారిన కాకరకాయ ముక్కల్ని, కరివేపాకుల్ని వేసుకుని ఇంకొకసారి లాస్ట్గా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే ఒక వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని కచ్చా బచ్చాగానే మిక్సీ పట్టుకోండి. చూడండి, కారపొడి అనేది రెడీ అయిపోయింది. ఈ కారపొడిని ఇడ్లీలతో కానీ లేదా అన్నంలోకి కానీ కలుపుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలేము, అంత టేస్ట్గా ఉంది. ఈ కారపొడి అనేది చేదుగా అస్సలు లేదు, చాలా కమ్మగా ఉంది. ఇలా చేసుకున్న కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కారపొడి వేసుకుని కలిపి తిన్నామంటే అబ్బా చాలా టేస్ట్గా ఉంటుంది.
చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకున్న కారపొడిని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడవదు. ఈ కారపొడిని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ కారపొడి రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో రుచికరమైన వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేశారంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.